क्या? ఏంటమ్మా నువ్వు చేస్తున్న పని? విగ్రహం ఎందుకు విసిరేస్తున్నావు? విగ్రహం నేనేం చేసిందని? ఇవన్నీ అక్కడే లాగులు. నేను చెప్పాను కదక్కా. కామెడీగా ఉందరా నీకు? అయ్యో నేను సీరియస్గానే చెప్పానక్కా. ఏమైందమ్మా? ఎందుకు ఇలా చేస్తున్నావు? దీనికి మహిమలున్నాయి, శక్తులున్నాయి, మన ఇంటికొచ్చిందంటే అన్ని శుభాలు కలుగుతాయి అని చెప్పావు. ఇప్పటి వరకు ఏమీ జరగలేదు. నా శ్రీకర్కి పెళ్ళి అయిపోయిందని నిజం తెలియడం తప్ప దీనివల్ల ఉపయోగం ఏముంది? శ్రీకర్ నాకు దక్కకపోతే ఏం జరుగుతుందో మీకు తెలుసు. పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తించకో. విత్తనం వెయ్యగానే చెట్టు వచ్చేయదు. కొంతకాలం వెయిట్ చేయాలి. అలాగే విగ్రహం రాగానే అద్భుతాలు జరిగిపోవు. కొంత సమయం ఎదురు చూడాలి. ఇలాంటి విగ్రహం ఇంట్లోకి రావాలంటే మనం ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. కొందరికి తపస్సులు చేసినా ఇలాంటి అదృష్టం కలగదే. ఇది మన దగ్గరకు రావడంలో ఏదో పరమార్థముందే. కారణం లేకుండా ఏదీ జరగదు. మరోసారి ఇలాంటి ప్రయత్నం చేశావంటే కూతురు అని కూడా చూడను. జాగ్రత్త. నిజంగా అమ్మవారిలో అంత మహిముందా? రమేష్కి ఫోన్ చేసి వాళ్ళ పేరెంట్స్ని తీసుకుని ఆ గుడి దగ్గరికి రమ్మని చెప్పు. ఎందుకే మాటిమాటికి ఫోన్ చేసి నువ్వు బాధపడి నన్ను బాధ పెడుతున్నావు? నువ్వు మీ పేరెంట్స్ని తీసుకొని మీ ఊరి గుడి దగ్గరికి రా. ఎందుకు? నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడతావు? నేను మీ ఊరికి చేరుకుంటున్నాను. దయచేసి నేను చెప్పింది చెయ్యి. నేను అన్నీ సెట్ చేస్తాను. నువ్వేం కంగారు పడుకో. అమ్మవారి గదిలో అమ్మవారు లేకపోవడం చాలా బాధగా ఉందండి. విగ్రహం లేని పూజ గదిని చూసి తట్టుకోలేకపోతున్నాను. అవని ఎదురా? అవని నువ్వు కలిసి బయటికెళ్లారు కదరా, మరి అవనేది? త్వరలో ఇద్దరు విడిపోబోతున్నారు కదా, అందుకే దూరం దూరంగా ఉండడం ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటున్నట్టున్నారు. ఎరా డిస్టెన్స్ మెయింటైన్ చేయడం ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నారా? ఇన్ని రోజులు జీలకర్ర బెల్లంలా అతుక్కుపోయి ఉన్నవారు, పాలు నీళ్ళలా కలిసిపోయి ఉన్నవారు విడిపోవాలని రాసిపెట్టుంటే విడిపోక తప్పదు. ఏం చేస్తాం, నుదుటి రాతని ఎవరూ తప్పించలేరు కదా. ఇద్దరిది జన్మజన్మల బంధం అనుకున్నారు. గడిచిన అన్ని జన్మల్లోనూ కలిసి ఉండుంటారు. పాపం ఈ జన్మలో మాత్రం కొంచెం తొందరగా విడిపోతున్నారు అంతే. మాట్లాడడానికి మనకే ఇంత కష్టంగా ఉంది, అవని శ్రీకర్లకి ఇంకెంత కష్టంగా ఉందో. నేను నా భార్య విడిపోవాలని మీరు కోరుకుంటున్నారు గాని అది కల్లో కూడా జరగదు. అలాంటి కలలు ఎవరైనా కంటే అవి పగడ కలలే అవుతాయి. రే ఏం మాట్లాడుతున్నావు? విడిపోవాలని మేమెందుకు కోరుకుంటాం? మీరు తప్పులు చేసి తిరిగి మా మీద ఇలాంటి మాటలు మాట్లాడకండి. మీరు కాసేపు ఆగండి. అవని ఏదని అడిగితే నువ్వు సమాధానం చెప్పవేంట్రా? అవని సిరిపురం వెళ్తున్నట్టు నాకు మెసేజ్ చేసింది. ఆ విషయం చెప్తే అన్నయ్య నిహారికలు వెటకారంగా మాట్లాడతారు. అవని వచ్చాక తనే చెప్తుంది. ఎన్నిసార్లు అడగాలి శ్రీకర్? ఇంట్లో వాళ్ళలా అవని ప్రశాంతంగా లేదు నాన్న. గడువు ముగియక ముందే విగ్రహం సంపాదించాలని తన ప్రయత్నాల్లో తనుంది.
అవని ఎక్కడికెళ్ళిందో శ్రీకర్కి తెలుసు. అయినా సరే మన దగ్గర అబద్ధం చెప్తున్నాడు. అవునమ్మా, మన దగ్గర వీడేదో దాస్తున్నాడు. రేయ్, అవని ఎక్కడికి వెళ్ళినా నీకు చెప్పకుండా అయితే వెళ్ళదు కదా. అయినా మా దగ్గర దాచాల్సిన అవసరం ఏముంది? నిజం చెప్పరా? సిరిపురం వెళ్ళింది నాన్న. సిరిపురమా? అవునమ్మా. వీళ్ళు నోటికొచ్చినట్టు మాట్లాడతారనే నేను చెప్పలేదు. అవని సిరిపురం వెళ్ళినా సింగపూర్ వెళ్ళినా విగ్రహం అయితే దొరుకుతుందని నేను అనుకోవడం లేదు. అవును, అది ఎవరి చేతికో అందిపోయింది. వాళ్ళు బయటికి తీయడం లేదు. లేదా అవనినే ఇంకేదన్నా ప్లాన్ చేసి ఉండాలి. ఇలా మాట్లాడతారనే నేను చెప్పండి. అత్తయ్య, సిరిపురం పేరు వినగానే మీరిద్దరూ ఎందుకు అంత షాక్ అయ్యారు? అలాంటిదేం లేదే. లేదమ్మా, మీ మొహాల్లో కంగారు స్పష్టంగా కనిపించింది. రేయ్, అలాంటిదేం లేదని చెప్పాం కదా. ముందు లోపలికి వెళ్ళండి. నిజంగానే ఏం లేదా? లేదురా. అవని సిరిపురం వెళ్ళిందంటే అక్కడ పొరపాటున రుద్రాణి కలుస్తుందా? రుద్రానికి మన వంశం గురించి, మన అమ్మవారి గురించి తెలుసు. నేరుగా రుద్రాణి దగ్గరికి వెళ్ళిందంటే గతం మొత్తం బయటపడుతుంది. అవని అక్కడికి వెళ్ళడం మళ్ళీ ఏదైనా కొత్త సమస్యకు దారి తీయబోతోందా? అవని అక్కడున్నారు, పద. రమేష్, మమ్మల్ని ఇక్కడికి రమ్మని ఎందుకు ఫోన్ చేసావమ్మా? నా ఫ్రెండ్ అవని మీతో మాట్లాడాలనింది, అందుకే రమ్మన్నాను. అమ్మా తల్లి, రుద్రాణి ఊరంతటినీ తన గుప్పెట్లో పెట్టుకుంది. ఇంకెన్ని మాట్లాడుకున్నా ప్రయోజనం ఏంటమ్మా? ఏం మాట్లాడాలి అవని గారు? ఈ ఊరి కట్టుబాట్ల గురించి భయపడి మీరు గీతని పెళ్లి చేసుకోవడం కుదరదు అని అన్నారంట. గీత ఏమో మీరు లేని జీవితం ఊహించుకోలేక ఆత్మహత్య చేసుకోబోయింది. ఏంటా పిచ్చి పనులు? మరేం చేయమంటావ్? ఈ అమ్మాయిని కోడల్ని చేసుకోవటం మాకిష్టమేనమ్మా. రుద్రానికి భయపడే ఏమీ చేయలేకపోతున్నావు. ఆవిడేం చేస్తుందండి? ఏమైనా చేయగలుగుతుందమ్మా. అటు చూడమ్మా. తన పలుకుబడితో గుళ్ళో దేవుణ్ణే బంధించేసిందమ్మా. నాకంతా విచిత్రంగా ఉంది. గీత అంటే రమేష్కి ఇష్టం లేకపోతేనో ఇంకేదైనా సమస్య ఉంటేనో పరిష్కారం చేయొచ్చు గాని రుద్రానికి కట్టుబాట్లకు భయపడ్డమేంటి? అసలు ఏం జరిగిందో క్లియర్గా చెప్పండి. తెలుసుకుని ఏం చేయగలవమ్మా? ప్రతి సమస్య నుంచి బయటపడ్డానికి ఓ దారి ఉంటుంది కదండి. అన్ని దారుల్ని ఆ రుద్రాణి మూసేసిందమ్మా. ఊరి మీద ఆవిడ పెత్తనం ఏంటండి? ఆవిడేమైనా పోలీస్ స్టేషనా, న్యాయస్థానమా? ఆ రెండింటితో మాకు సమస్య లేదమ్మా. ఆవిడ అంతకంటే ఎక్కువ. ఆవిడ గురించి నీకు తెలియాలంటే గతంలో ఏం జరిగిందో నీకు చెప్పాలి. ఒకసారి అటు చూడమ్మా. అక్కడ సుమారు 15 సంవత్సరాలుగా ఆ తాళి ఆ చెట్టుకు వేలాడుతోంది. రుద్రానికో కూతురుందమ్మా. ఆ పాపకు 10 ఏళ్ల వయసులో ఆ గుళ్ళో ఒక అబ్బాయి తాడి కట్టాడు. ఆ విషయం మీద అబ్బాయి తల్లిదండ్రులకు రుద్రానికి మధ్య పెద్ద యుద్ధం జరిగినట్టు గొడవ జరిగింది. నువ్వు చేసింది పెళ్ళెలా అవుతుంది? ఈ బలవంతపు పెళ్లి చెల్లదు.
దాంతో ఆ అబ్బాయి తాళిని తీసి విసిరేశాడు. ఆ కోపంతో రుద్రాణి గారు ఏం చేశారంటే తన కూతురు పెళ్లి జరిగే వరకు ఈ ఊళ్ళో ఏ పెళ్లి జరగకూడదని శాసనం చేసి కుడి తలుపులకి తాళం వేశారు. ఆ రమేష్ గారంటే మనూరబ్బాయి. ఎవరినో ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానన్నాడు. అక్కేమో కుదరదు అని చెప్పేసింది. మరి కొత్త క్యారెక్టర్ ఎవరు? ఊరి కథంతా ఎందుకు తెలుసుకుంటుంది? ఆ రోజు నుంచి ఊర్లో పెళ్లిళ్ళు లేవు, గుడిలో సంబరాలు లేవు, రుద్రానికి ఎదురు చెప్పేవారే లేరు. ఆవిడ మీద కంప్లైంట్ ఇవ్వకపోయారా? పోలీసుల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ ఆవిడ చేతిలోనే ఉన్నారమ్మా. అందుకే ఊరు వాళ్ళం సాహసం చేయలేకపోతున్నాం. మనం సమాజంలో బతుకుతున్నామండి, అడవుల్లా కాదు. గుడి అనేది ఆవిడ ఒక్కరిది కాదు, ఊరందరిది. మూసేయడానికి ఇవేమి ఆవిడ ఇంటి తలుపులు కావు. తన కూతురి పెళ్లి జరగకపోతే మరొకరి కూతురి పెళ్లిని ఆపడానికి ఆవిడకేం హక్కుంది? మనమేమన్నా రాతి యుగంలో బతుకుతున్నామా? ఇలాంటి ఆంక్షలేంటండి? ఇవెక్కడి చెత్త ఆచారాలు, ఇవెక్కడి కట్టుబాట్లు? మీరు అమాయకులు కాబట్టి ఆవిడ ఆటలు ఆజ్ఞలు సాగుతున్నాయి. ప్రజాస్వామ్య దేశంలో బతుకుతున్నాం. మన హక్కులను మనం కాపాడుకునే రైట్స్ రాజ్యాంగం మనకు కల్పించింది. మనకు అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రశ్నించే అధికారం కూడా మనకుంది. ఆవిడింట్లో సమస్య ఉంటే మీ ఇంట్లో శుభకార్యాలను ఆపే అధికారం ఆవిడికి లేదు. ఇలా గుడి ముయ్యడం ఊరికి కీడు. గుడి తలుపులు తెరుద్దాం, పదండి. తలుపులు తెరవడానికి మీకు భయంగా ఉంటే ఆ పని నేను చేస్తాను. ఇదేదో తేడాగా ఉంది. ఈ ఊరి విషయాల్లో మీరు ఇంటర్ఫీర్ అయ్యి అనవసరంగా మీరు ప్రాబ్లం ఫేస్ చేయకండి. అక్కకి చెప్పాలి, చెప్తాను. ఈ ఊరిలో ప్రాబ్లం ఉందని తెలిసే వచ్చాను. చదువుకున్న మీలాంటి వాళ్ళు కూడా భయపడి వెనకడుగు వేస్తే ఊరు వెనకబడిపోతుంది. రుద్రాణి లాంటి వాళ్ళ చేతిలో ఊరి అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు తగలబడిపోతుంది. రుద్రాణి వస్తుందో ఆవిడ బాబొస్తాడు, రానివ్వండి. ఈ రోజు నేను ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయాల్సిందే. ఇప్పుడు వేసిన పంట నమ్మి ఆ డబ్బుతో మీ అప్పు తీరుస్తానమ్మా. పంట రాకపోతే? బాగా పండిందమ్మా, ఖచ్చితంగా మంచి దిగుబడి వస్తుంది. నాకు కథలు చెప్పొద్దు, నేను చెప్పేది మాత్రం విను. ఈసారి నువ్వు నా అప్పు తీర్చకపోతే నీ పొలం నాకు రాసివ్వాల్సి ఉంటుంది. అదే నాకు జీవనాధారం. అలా అంటే ఎలా అమ్మా? ఇంకేం మాట్లాడకపో. ఉంటానమ్మా. అక్కా, అక్కా, అక్కా! ఏమైందిరా? కుక్కలేమైనా తరుగుతున్నాయా? జనం మనల్ని ఊరి నుంచి తరిమే రోజులు వచ్చినట్టు అనిపిస్తుంది అక్కా. పిచ్చి వాగుడు వాగకు. మనల్ని తరిమి కొట్టే ధైర్యం ఎవరికుందిరా? అది ఆడదైనా మగాడైనా సరే. మన ఊర్లోకి ఒక కొత్త అమ్మాయి వచ్చింది, పేరు అవని. గుడి దగ్గర ఏం మాట్లాడిందో తెలుసా? రుద్రాణి వస్తుందో ఆవిడ బాబొస్తాడు, రానివ్వండి. ఈ రోజు నేను ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయాల్సిందే. అక్కా, దాని మాటలకు జనాల్లో మార్పు వచ్చినా వస్తుంది. అలా ఉంది పరిస్థితి. అలాంటి వాళ్లను ఆదిలోనే అంతం చెయ్యాలి. అది బతకకూడదు. పద. ఏమైందమ్మా? మన ఊరిలోకి నన్ను ఎదిరించే దమ్ములు కొమ్ములున్న ఆడది బయట ఊరు నుంచి వచ్చిందంట. దాని అంతు చూడ్డానికి, దాన్ని అంతం చేయడానికి వెళ్తున్నాను. ఒక్కతే కదా అని వదిలేస్తే అది 100 మందిని పోగేయగలదు.
నేను వస్తానమ్మా. అంత దమ్మున్న ఆవిడెవరో నేను చూస్తాను. అక్కడ ఎంత గొడవ జరుగుతుందో, ఎన్ని సవాలు లేస్తాయో. నీకు ఏ హాని జరగకూడదు. నువ్వు ఇంట్లోనే ఉండు. పదరా తమ్ముడు. పదక్క. మా ఊరికి అంత ధైర్యంగా వచ్చిన అమ్మాయి ఎవరయ్యుంటారు? ఎందుకు ఇలా జరిగింది? సిరిపురంలో అవనికి ఏదైనా ఆపద కలగబోతుందా? అవని, అక్కడ సిగ్నల్ లేనట్లుంది. అందుకే కాల్ కనెక్ట్ కావటం లేదు. దేవుడా, అవని ఓ మంచి కార్యం కోసం బయలుదేరింది. మా వంశానికి రక్షగా వస్తున్న అమ్మవారిని, మా బంధాన్ని కాపాడుకోవడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా సిరిపురం వెళ్ళింది. అక్కడ తనకి ఎలాంటి ప్రమాదం జరగకుండా నువ్వే రక్షించాలి దేవుడా. తొందరగా పోనీరా. అలాగే అక్క. నీ ఊర్లోకొచ్చి నువ్వు విధించిన ఆంక్షలను ధిక్కరించి గుడి తలుపులు తెరిచే ప్రయత్నం చేస్తుందంటే అలాంటిది బతకూడదు. బయట నుంచి వచ్చిన అమ్మాయి అంత ధైర్యం చేసిందంటే ఊరి జనానికి నువ్వంటే భయం పోతుందక్క. అందుకే ఆ అమ్మాయి ఈరోజు నీ చేతిలో చావాల్సిందే. అవని గారు, మా మాట వినండి. మీరు అలాంటి సాహసం చేయకండి. అందరం ఇబ్బందుల్లో పడతాం. నేను చేస్తున్న పని అందరం ఇబ్బందుల్లో పడ్డానికి కాదు. బానిసల్లా బతుకుతున్న మీరందరూ ఆ బానిస సంఖ్యల్లో తెంచుకోవడానికి. ఈ పాటికి ఈ విషయం రుద్రాణి వరకు చేరిపోయి ఉంటుందమ్మా. చేరనివ్వండి, ఇంకా మంచిదే కదా. ఆవిడే దిగి వస్తుంది, అటో ఇటో తేలిపోతుంది. ఆవిడ పెట్టిన ఆంక్షలను, ఆచారాలను అస్సలు క్షమించకూడదు. ఆవిడ తరపున మనల్ని బెదిరించడానికి పోలీసులు వస్తారో, పొలిటీషియన్స్ వస్తారో చూద్దాం. రిస్క్ ఏమోనే, మరోసారి ఆలోచించవని. అయితే నువ్వు రమేష్ను వదులుకుంటావా? వదులుకోలేను. అప్పుడు రిస్క్ చేయక తప్పదు. మరి ఈ గుడి తలుపులు తెరుస్తాను, నీ పెళ్లి జరిపిస్తాను.
ఆవిడేనమ్మా రుద్రాణి. వద్దని చెప్తే మా మాట విన్నావా అమ్మా?